హైదరాబాద్‌కు ఒక మంచి పేరు తీసుకొచ్చే వార్త ఇది. అగ్రదేశాలకు మన ఆయుధ సామాగ్రి. అగ్రదేశాలకు గూడా మన దేశం ఆయుధ సామాగ్రిని సరఫరా చేసే పరిస్థితికొచ్చింది అంటే, డిఫెన్స్‌లో మనం అనూహ్యంగా ఎగుమతులు పెరుగుతున్నాయి. రక్షణ ఎగుమతులు మన దగ్గర నుంచి. హైదరాబాద్ కంపెనీల క్రియాశీలక పాత్ర అని ఒక ప్రత్యేక వార్తను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పత్రిక అందరికి అందించింది. పాఠకులకు రక్షణ ఎగుమతులు ఏటా పెరుగుతున్న తీరు కూడా ఇక్కడ ప్రచురించింది. 2013-14లో 686, 14-15లో 1941, 15-16 అట్లాగే పెరుగుకుంటూ వచ్చింది. మీకు 2023-24కు వచ్చేసరికి 21,083కు చేరింది. అది దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చింది. ఏం ఎగుమతి చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి మనం. హైదరాబాద్ కంపెనీలు, హైదరాబాద్ పలు విషయాలకు ఒక గొప్ప కేంద్రంగా తయారవుతున్నది. మనకు గుర్తున్నది, కరోనా కాలంలో వ్యాక్సిన్ తయారు చేసింది హైదరాబాద్ కంపెనీ. అట్లాగే మనం డిఫెన్స్ ఎగుమతుల్లో కూడా హైదరాబాద్ ముందడుగులో ఉంది. ఏమేమి ఎగుమతి అవుతున్నాయన్నది అన్ని వివరాలు కూడా ఇచ్చింది ఈ పత్రిక. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్లు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్సెప్టర్ బోట్లు, టార్పెడోలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైళ్లు, ఆర్టిలరీ గన్స్, ఇవన్నీ కూడా రక్షణకు సంబంధించిన ఆయుధాలు కానీ పరికరాలు కానీ వాటి రక్షణ అవసరాల కోసం అవసరమైనవి అగ్రదేశాలకు సరఫరా చేసే స్థితిలో భారతదేశం ఉండడం అనేది గర్వించదగ్గ విషయం. అట్లాగే అందులో హైదరాబాద్ నుంచి జరగడం అనేది మరి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి కీర్తిని తీసుకొచ్చిన వ్యవహారం ఇది. దానికి సంబంధించిన వార్త మనం మాట్లాడుకున్నాం. ఇక